మిర్దొడ్డి పోలీస్ స్టేషన్ ను ఏసీబీ అధికారులు గురువారం తనిఖీ చేశారు. కేసు తొలగింపుకు లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో పోలీస్ హోంగార్డ్ సంతోష్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ కు చెందిన ఫిర్యాదుదారుడు వ్యక్తిగత పనుల నిమిత్తం దుబ్బాక మున్సిపాలిటీ పరిధి లచ్చపేట నుంచి మిర్దొడ్డి మీదుగా హైదరాబాద్ కు వెళ్తున్న క్రమంలో మిర్దొడ్డి శివారులో ద్విచక్ర వాహనం అదుపు తప్పి స్థానికులైన రాజు వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అదే రోజు రాజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే హోంగార్డ్ సంతోష్ ఫిర్యాదుదారుడు రాజు పరస్పర సమ్మతితో వ్యవహారం సర్దుబాటు చేస్తానన్నారు. ఇందుకు గాను 15,000 లంచం ఇవ్వాలని హోంగార్డు సంతోష్ గౌడ్ ఫిర్యాదుదారుని డిమాండ్ చేశారు. 10,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. లంచం అడగడం దానిపై అసంతృప్తి చెందిన ఆమీర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఒప్పంద ప్రక్రియలో హోంగార్డు సంతోష్ 2,000 స్వీకరించారు. మిగతా 8,000లో పరోక్షంగా ముట్టజెప్పాలని సూచించారు. అందులో గ్రామానికి చెందిన హోటల్ నిర్వాహకుడికి 2,000, మద్యం దుకాణ కార్మికుడికి 3,000, ద్విచక్ర వాహన మరమ్మతులతో మరో 3,000 రాజుకి ఇవ్వాలని సూచించారు. మిగిలిన 2,000 ఫిర్యాదుదారుని వద్ద ఉన్నాయి. లంచం వ్యవహారంలో ముగ్గురిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని మిర్దొడ్డి పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు హోంగార్డ్ సంతోష్ పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఎన్ని రోజుల కింద? 1 వీక్ కింద అయింది. లోపల వేస్తా నేను బుకింగ్ చేసేస్తాను. నేను నాన్ బెయిల్ వారెంట్ చూపిస్తామని భయపెట్టించున్నాను. అందుకే ఏసీబీ వాళ్ళని ఆశ్రయించారు. అందుకే ఏసీబీ సార్ని ఫోన్ చేసి ఏసీబీ సార్ మంచి రెస్పాన్స్ ఇచ్చింది. ఏం పేరు నీ పేరు? ఆమీర్, మొహమ్మద్ ఆమీర్. రెడీయా? రైట్ సార్. కాంప్లైనెంట్ ఒక అతను మన లక్షపేట నుంచి హైదరాబాద్ పోతుంటాడు. 3:30 ఆ ప్రాంతంలో మన మిర్దొడ్డి పోలీస్ స్టేషన్లో ఆయన కనెటిక్ కొండ మీద పోతుంటే అక్కడ సైడ్కు పార్క్ చేస్తున్న మోటార్ సైకిల్ని యాక్సిడెంట్ చేస్తారు అన్నమాట. ఆ రోజు వర్షం పడుతున్నది. బ్రేక్ కొట్టి స్కిడ్ అయ్యి మైనర్గా ఆ వెహికల్కి తగ్గుతుంది. పోతుంటే వాళ్ళు అన్నారు, ఈ కంప్లైంట్ ఏం చేస్తాడంటే నేను ఆ వెహికల్ రిపేర్ చేస్తాను అని అంటే ఆయన ఒప్పుకోకుండా పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్న ప్రాంతంలో మధ్యలో మన హోంగార్డు సంతోష్ కుమార్ గౌడ్ వస్తాడనమాట. తీసుకొచ్చి ఆ రోజు ఇక్కడికి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి 2 వెహికల్స్ ఇక్కడ పెట్టించేసి నువ్వు 15,000 ఇస్తే నేను కాంప్రమైజ్ చేపిస్తా అని చెప్పేసి అంటాడు అనమాట. అన్న ఇప్పుడు నా దగ్గర లేవు, నేను హైదరాబాద్ పోవాలా అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. అతను మాకు అప్రోచ్ అవుతాడు 23rd రోజు, 23 ఏప్రిల్ రోజు. మేము ఈయన చెప్పేది కరెక్టా కాదా అని చెప్పేసి వెరిఫై చేస్తాం. చేసిన తర్వాత ఈ మధ్య లోపలనే మన సంతోష్ కుమార్ గౌడ్ హోంగార్డు మిర్దొడ్డి పోలీస్ స్టేషన్కి కాల్ చేసి ఏమైనా పైసలు తీసుకొస్తున్నావా లేదా అని అంటే, నేను గరీబోని, నా దగ్గర పైసలు లేవు అని అంటే 10,000కు ఆయన రెడ్యూస్ చేస్తాం. అగైన్ 23rd మేము వెరిఫై చేస్తే కరెక్టే అని చెప్పేసి తెలుస్తుంది. ఈరోజు 10,000 ఇస్తుంటే మేము పట్టుకున్నాం. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్ యజమానో వర్కరో తెలియదు, అతనికి 2,000, ఎవరైతే మోటార్ సైకిల్కి డ్యామేజ్ అయిందో ఆయనకు 3,000. తర్వాత ఈయన సంతోష్ కుమార్ ఫోన్ చేసి మన భవానీ వైన్ షాప్ ఉన్నది కదా, దాంట్లో ఒకరికి ఫోన్ చేసి ఆయనకు 3,000 అని చెప్పి చెప్తాడు అన్నమాట. వాళ్ళు ఇస్తే వాళ్ళ అందరి దగ్గర నుంచి కూడా 8,000 రికవరీ చేస్తాము. తర్వాత 2,000 కంప్లైంట్ దగ్గర ఉన్నాం, అది కూడా రికవరీ చేస్తాం. ఈ సంతోష్ కుమార్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దే విల్ బికమ్ విట్నెస్. ముగ్గురు వి విల్ స్ట్రైక్ యాజ్ ఎ విట్నెస్. ఇందులో పై అధికారులు ఏమన్నా చూసినాము, కనబడి నెగ్లిజెన్స్ ఉన్నది, ఎస్ఏ కాదు. మొత్తం ఎంత? అమౌంట్ ఎంత? 10,000 కదా. ఓన్లీ 10,000. ఓకే సార్.